రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా తాను జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళిక ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయ మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత ఒంగోలు నగరపాలక సంస్థకి నూతనంగా ఆపరేషన్ కౌన్సిల్లో సభ్యులుగా వ్యవహరిస్తున్న శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి ఈ ప్రత్యేక సమావేశానికి చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ ముందుగా ఈ ప్రత్యేక సమావేశం యొక్క కార్యాచరణ ఒక నిమిషం పాటు నేను వివరిస్తాను. ఆ తర్వాత తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. సంపూర్ణంగా లేదా అని చెప్పి పరిశీలన చేసి తదుపరి ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్పొరేషన్ సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. కాబట్టి ఈ పోస్ట్కి పోటీ చేసే అభ్యర్థులు షెడ్యూల్ క్యాస్ట్ మహిళా కేటగిరీకి చెంది ఉండాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాను. అట్లాగే డిప్యూటీ మేయర్ విషయానికి వచ్చేటప్పటికీ అది జనరల్ కేటగిరీ ఎవరైనా పోటీ చేయవచ్చు. తర్వాత పార్టీ పరంగా మేయర్ పదవికి అభ్యర్థుల్ని ఒక మెంబర్ అది ఏకగ్రీవంగా అయిందని చెప్పి నిర్ధారించి ఫలితాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ పోటీలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే కనుక చేతులు ఎత్తి మెజారిటీ నిర్ధారించే ప్రక్రియ ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని ఎన్నికైనట్లు ఫలితాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ మేయర్ ఎన్నికైన తర్వాతనే డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తాం. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూడా మేయర్కి ఏ రకమైనటువంటి ప్రొసీజర్ మనం పాటిస్తామో అదే ప్రొసీజర్ ప్రకారం డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇది నేను ఈరోజు ఈ ప్రత్యేక సమావేశంలో ఏదైతే మనం అజెండాగా పెట్టుకున్నామో ఆ అజెండాను నిర్వహించడానికి మనందరం పాటించాల్సినటువంటి కార్యాచరణ. ఇప్పుడు మొదటగా సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడుతుంది. ఇది నిబంధనల ప్రకారం ఈరోజు ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఎంతమంది అయితే సభ్యులు ఎన్నిక కాబట్టారో వాళ్ళ యొక్క అక్షర క్రమంలో ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఆహ్వానించి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరి అనుమతితో ఆహ్వానిస్తున్నాం. తీసుకొచ్చారు. అందువల్ల మీరు కొద్దిగా ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 35వ
డివిజన్ సభ్యులుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉంటుందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమగ్రతను సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంతకం చేసి అభ్యర్థించేది. తర్వాత అంగురేకుల గురవయ్య ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 49వ వార్డు 49వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉంటుందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంబటి ప్రసాదరావు 50వ వార్డు డివిజన్. నాకు ఉండండి. ఓకే సార్. ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 50వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. త్రికరణ శుద్ధిగా ధృవీకరిస్తున్నాను. అంబూరి శ్రీనివాస్ అంబూరి శ్రీనివాస్ గారు నగరపాలక సంస్థ యొక్క 12వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈదర వెంకట సురేష్ బాబు వాళ్ళు వచ్చేది
మీరు కూడా కొంత దారి ఉండండి. 19వ డివిజన్ సభ్యునిగా 19వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పచ్చినేని వెంకట మహాలక్ష్మి 41వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రామపుష్పలత అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 22వ డివిజన్ సభ్యురాలుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 30వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొత్తెర్ల కమల సైడ్ ఇవ్వండి. ఆ తర్వాత కోటపల్లి సామ్రాజ్యం రెడీగా ఉండాలి. కొత్తెర్ల కమల మేడం
నెరవేర్చగలనని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. మమ్మ ఎట్లా వస్తాను నన్ను చేతులు పెడతా చూడమ్మా ఓటకూరి సామ్రాజ్యం ఓటకూరి సామ్రాజ్యం వాటపూడి సామ్రాజ్యం నేను 1వ డివిజన్ సభ్యురాలిగా 1వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంటే పార్వతి చూడమ్మ ఒకసారి అంటే పార్వతి ఆ తర్వాత ఫోటో తీసుకోండి అంటే స్వాతి 43వ డివిజన్ సభ్యురాలిగా 43వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇట్లపల్లి మస్తానమ్మ నేను నగరపాలక సంస్థ యొక్క 46 డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందనని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలినై నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. త్రికరణ శుద్ధిగా ధృవీకరిస్తున్నాను. గోపాల్ రెడ్డి చరిత్ర తీస్తారా? గోపిరెడ్డి గోపాల్ రెడ్డి అని నేను గోపిరెడ్డి గోపాల్ రెడ్డి అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 44వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక విత్పత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రునై దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Swear in the name of the God, solemnly affirm, I will bear true faith and allegiance to the Constitution of India by law established, that I will uphold the sovereignty and integrity and India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. గంగవరం ప్రవీణ్ కుమార్ గంగవరం ప్రవీణ్ కుమార్ Having become municipal corporation, swear in the name of the God,
solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. గంగాడ సుజాత I, Gangad Sujata, having become a member of 18th Division of the Bungal Municipal Corporation, swear in the name of the God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. గండు ధనలక్ష్మి గండు ధనలక్ష్మి అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 3వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందనని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చాలా తిరుమలరావు చాలా తిరుమలరావు చల్లా తిరుమలరావు నేను యొక్క 6వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విజేతలను కలిగి ఉందని, భారత సర్వ సత్తాక ప్రతిపాదిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చింతపల్లి గోపీచంద్ చింతపల్లి గోపీచంద్ సంస్థ యొక్క 15వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందువలన చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయొచ్చు శుద్ధిగా ధృవీకరించున్నాను. చిన్నపాటి వేణుగోపాల్ గోపన్ బైక్ చూడు ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 37వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన
భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీటింగ్లో జడా వెంకటేశ్వర నేను చెప్పాను రాత్రి చెప్పాను 27వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దాకా సుజాత దాకా సుజాత ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 36వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాగజ్యోతి తన్నీరు నాగజ్యోతి అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 31వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలినై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధృవీకరణ శుద్ధిగా ధృవీకరించుచున్నాను. Krishnalata, having become a member of 32 Division of the Ongole Municipal Corporation, swear in the name of the God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. తిప్పరమల్లి రవితేజ
నేను తిప్పరమల్లి రవితేజ అను నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 26వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తేళ్ల చంద్రశేఖర్ దండం మేడం. డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రునై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధిక్కరణ శుద్ధితో ధృవీకరిస్తున్నాను. తేళ్లపల్లి ధనలక్ష్మి సెకండ్ డివిజన్. పైకి చూడు ఒకసారి చూడు చూడు. తేళ్లపల్లి ధనలక్ష్మి ఒకసారి తేళ్లపల్లి ధనలక్ష్మి అని నేను తేలపల్లి ధనలక్ష్మి అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 2వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రులనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రామచర్ల వెంకట రమణయ్య దాచర్ల వెంకట రమణయ్య దాచర్ల వెంకటరమణయ్య నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 7వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రుని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధృవీకరిస్తున్నాను. కనపడ్డా నాగం వెంకటశేషయ్య నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 17వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను
కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రునై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేలరాజు సరోజ 28వ డివిజన్. నీలంరాజు సరోజ నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 28వ డివిజన్ సభ్యురాలుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రాలని నిర్వర్తించగలని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Having become a member of 42 division of the Ongole Municipal Corporation, swear in the name of the God, solemnly affirm that I will be true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. సిగ్నేచర్ చేయాలమ్మా. పసుపులేటి విజయలక్ష్మి. ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 20వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రురాలినై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పెద్దిరెడ్డి నియంత్ర కుమారి. జూడు 7 వస్తున్నారు. Kumari, having become a member of 33rd division of the Ongole Municipal Corporation, swear in the name of the God, solemnly affirm that I will bear the truth and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to fear. Thank you. బెంగళూరు నర్సయ్యను నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 10వ డివిజన్ సభ్యులుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్. బేదంశెట్టి శైలజ 24th డివిజన్.
వేదంశెట్టి శైలజ అను నేను వేదంశెట్టి శైలజ అను నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 24వ డివిజన్ సభ్యురాలుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉండునని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధి విశ్వాసపాత్రులనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మల్లగా రమేష్ మల్లగా రమేష్ అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 30వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉండునని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై నిర్వర్తించగలని దైవ సాక్షిగా మరియు ఆ దేవుడి పాల్గొన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. Swear in the name of the God solemnly affirm that I will be truth, faith and allegiance to the Constitution of India as by law established, that I will be uphold the sovereignty and integrity of the India and that I will be faithful discharge the duty upon which I am about to enter. Thank you. యనమల నాగరాజు 21st డివిజన్ యనమల నాగరాజు నేను ఒంగోలు నగరపాలక సంస్థ 21వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున వెన్నపూస కుమారి అనే నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 41వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున వెన్నపూస శోభారాణి నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 9వ డివిజన్ సభ్యురాలుగా ఎన్నికైనందున ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 34వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున అశ్విని అని నేను వేమూరి అశ్విని అనే నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 47వ డివిజన్ సభ్యురాలుగా ఎన్నికైనందున వేమూరి భవాని అని నేను వేమూరి భవాని అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 48వ డివిజన్ సభ్యురాలుగా ఎన్నికైనందున వేమూరి వెంకట సూర్యనారాయణ అని నేను వేమూరి వెంకట సూర్యనారాయణ నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 25వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై నిర్వర్తించగలనని దేవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. త్రికరణ శుద్ధిగా ధృవీకరిస్తున్నాను. శ్రీరామ నాగభూషణ శ్రీరామ నాగభూషణ ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క శ్రీరామ నాగభూషణ అను నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 16వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉండునని, భారత దేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై నిర్వర్తించగలనని దైవ సాక్ష్యం ప్రమాణం చేస్తున్నాను. షేక్ ఇంతిజార్ అలియాస్ ఇంతియాజ్ అని నేను అలియాస్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతగా కలిగి ఉండనున్న భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. షేక్ నూర్జహాన్ 4వ డివిజన్
నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 4వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 29వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందుకు చట్టరీత్యా ఏర్పాట్లు చేసిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాగా ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించిపోతున్న విధిని విశ్వాసపాత్రురాలై నిర్వర్తించగలగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు వర్డ్స్వర్త్ నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 8వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబడిపోతున్న విధిని విశ్వాసపాత్రుడిని నిర్వర్తించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముగ్గురు నమోదైతే 2 ప్రెజెంట్ అయ్యారు. కాబట్టి మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి కోరం పుంజులేదని చెప్పి సందర్భంగా నేను ప్రకటిస్తున్నా. ఇప్పుడు మేయర్ ఎన్నికకు మనం స్టెప్స్ తీసుకున్నాం. నేను ఇందాక చెప్పినట్టు ఇది ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క మేయర్ పదవి షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్ కి రిజర్వేషన్ చేయబడింది. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్ చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ మేయర్ ఎన్నికకు అర్హులు అవుతారు. ఆ విషయాన్ని సభ్యులన్నీ కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ, అట్లాగే నేను ఇందాక చెప్పాను ప్రొసీజర్ వల్ల ఒకసారి ఒక నిమిషం. ఈ మేయర్ ఎన్నికకు సంబంధించి మొదటగా ఎవరినైతే ప్రపోజ్ చేస్తున్నారో ప్రపోజ్ చేయాలి, ఇంకొకరు సపోర్ట్ కూడా చేయాలి. ఆ రకంగా పోటీలో నిలబడే ఒక వ్యక్తికి ఒక ప్రపోజల్ అవసరం, ఒక సపోర్టర్ అవసరం. ఆదిపురి శ్రీ విద్యాశంకర్ శాండిల్యాలు 35 నేను సంగాల సుజాత గారిని మేయర్ అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తున్నాను. ఆదిపురి శ్రీ గిరిజాశంకర్ శాండిల్య 35వ డివిజన్. సో మీరు ప్రపోజ్ చేస్తున్నారు ఎవరిని? గంగాల సుజాత గారిని. గంగాల సుజాత అనే డివిజన్ సభ్యురాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. అవును సార్. మీరు కూర్చోవచ్చు.
సురేష్ బాబు అని నేను 18వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గంగాని సుజాత గారిని బలపరుస్తున్నాను, మేయర్ అభ్యర్థిగా బలపరుస్తున్నాను. సో అందులో బలపరిచారు. సో ఇప్పుడు గంగాడ సుజాత అనే ఒక అభ్యర్థి మేయర్ పదవికి పోటీలో ఉన్నట్లు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఒకసారి ఒక్క నిమిషం ప్రొసీడింగ్స్ అవ్వలేదు, ఒక్క నిమిషం ఆగాలి. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది కదా, నమస్కారం, నా పేరు అంబటి ప్రసాద్ రావు, నేను 50 డివిజన్ కార్పొరేటర్. నోట్ చేసుకో. 51 కదా, 50 ప్రపోజల్. నేను ప్రొసీడింగ్ లో ప్రపోజల్ సపోర్ట్ రాయాలి, నాకు కనిపించింది మీరు అడ్డపడి చేస్తున్నారు. 51 అంటే 50 మీరు ప్రపోజ్ చేస్తున్నారు. ఎవరిని? శ్రీ వేమూరి వెంకట సూర్యనారాయణ గారిని ప్రపోజ్ చేస్తున్నాను. ఆయన వార్డు ఎంత? 25వ డివిజన్ 26. శ్రీ వేమూరి వెంకట సూర్యనారాయణ. మీరు బలపరుస్తున్నారా? మీరు ఏంటి? నేను ఒకసారి 16th డివిజన్ సభ్యులు ప్రపోజ్ చేశారు, 16వ డివిజన్ సభ్యులు బలపరిచారు. మరి కోర్టులో ఇంకొకరు ఎవరు లేరు కాబట్టి వారిని కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికైనట్లు ఫైనలైజ్ అయిపోయింది. కాబట్టి ప్రొసీజర్ ప్రకారం తీర్మానం చేసి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగినటువంటి ఈ ప్రత్యేక సమావేశంలో ఏదైతే మనం సింగిల్ పాయింట్ అజెండా పెట్టుకున్నామో ఎలక్షన్ ఆఫ్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ అది పూర్తయిపోయింది. ఈ సందర్భంగా సహకరించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పాలక సభ్యులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం ముగిసిందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు కొత్త కొడుకు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్న. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్న, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న. అమ్మలకు ఆసరాయ మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న.
ఏమొస్తుంది